అందరికీ నమస్కారం. శివతాండవ స్తోత్రం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికాం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. శివయ్య, నీ జటాజూటం మహారణ్యాన్ని తలపిస్తుంది. పైగా గంగమ్మను అందులో బంధించావు. స్వర్గలోకం నుంచి మహోన్నత వేగంతో నీ జటాజూటంలోకి దిగిన గంగమ్మ ప్రవాహం నుంచి జారిపడుతున్న సర్పాలను హారంగా ధరించావు. మరోపక్క ఢమరుక ధ్వనితో లోకాలన్నింటినీ నింపుతూ ఆనంద తాండవం చేస్తున్నావు. నీ మహత్తు తెలుసుకోవటం ఎవ్వరి తరం కాదు. ఈ విధంగా స్వామి మాకు శుభాలను ప్రసాదించమని వేడుకోవటంతో శివతాండవ స్తోత్రం ప్రారంభమవుతుంది. సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ముందుగా శుభం కలగాలని, చేపట్టిన పని విజయవంతం కావాలని కోరుకుంటూ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా గణపతిని స్మరించుకుంటాం. తాండవ స్తోత్రం కూడా ఇదే రీతిలో శుభం కలగాలని కోరుకుంటూ, అందుకు శివయ్య కరుణాదృష్టి మన మీద ప్రసరించాలని కోరుకుంటూ ప్రారంభమవుతుంది. శివతాండవ స్తోత్రంలోని తొలి శ్లోకమే పరమేశ్వరుడి నాదతత్వాన్ని ప్రకటిస్తుంది. ఢమ 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 అంటూ మోగే స్వామి ఢమరుక శబ్దంలోని వైవిధ్యం, అందుకోసం రావణుడు ఉపయోగించిన శబ్ద వైచిత్రి మన మనసుల్ని ఊయలలూగిస్తాయి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదంటారు పెద్దలు. బీజాక్షరాల్లోని మంత్రశక్తి ఈ స్తోత్రంలో అంతర్లీనంగా సాగుతుంది. అందుకే శివతాండవ స్తోత్రం కేవలం స్తోత్రం మాత్రమే కాదు, మంత్రశక్తి సమన్వితమై మోక్ష సాధనకు మార్గం చూపించే యోగ సాధనగా గ్రహించాలి.